అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హార్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. అందుకని నేను వచ్చేసాను మెడికోర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాకేత్ గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, హార్ట్ ఇష్యూస్ మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు కేసెస్ కూడా. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? సో హార్ట్ అటాక్స్ చాలా కామన్గా చూస్తాం. మేము 10 పేషెంట్స్ చూస్తే దాంట్లో 9 పేషెంట్స్కి హార్ట్లో బ్లాకేజెస్ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. పాసిబిలిటీస్ ఉన్న పేషెంట్సే చూస్తున్నాం. అండ్ తక్కువ ఏజెస్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణాలు అయితే నెంబర్ 1 ఈజ్ స్మోకింగ్, నెంబర్ 2 ఈజ్ cholesterol, and in fact any form of tobacco, that is also one of the common cause. ఇంకా హై బ్లడ్ ప్రెషర్, షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం. చాలా కొంతమందికి చాలా ఏళ్ళ నుంచి షుగర్ ఉంటుంది, కంట్రోల్లో ఉండదు. 5 to 10 years నుంచి కంట్రోల్లో ఉండదు. HbA1c అన్నది హై లెవెల్స్లో ఉంటుంది. సో హై షుగర్స్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ ఇంకొకటి చూసుకున్నట్లయితే కొలెస్ట్రాల్, హై లెవెల్స్ ఆఫ్ LDL కొలెస్ట్రాల్, హై లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్. మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం చూస్తున్నాము. సో ఈ హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజెస్, ఎస్పెషల్లీ తక్కువ ఏజెస్లో అండ్ 50 పైబడ్డ వాళ్ళకు కూడా. ఇంకొకటి తక్కువగా మాట్లాడేది ఏంటంటే మెంటల్ స్ట్రెస్, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్. మెయిన్లీ మెంటల్ స్ట్రెస్ ఏంటంటే వీ డౌన్ ప్లే ఇట్, అంటే అసలు అది రిస్క్ కాదనుకుంటాం. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల బీపీ చేంజెస్ వస్తాయి. దీని వలన హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ, హార్ట్లో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. దీని వలన హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఒబిసిటీ, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడము, ఓవర్ వెయిట్ ఉండడము. నార్మల్గా చూసుకున్నట్లయితే BMI అనేది 25 కంటే తక్కువగా ఉండాలి. సార్, అయితే పొట్ట భాగము హార్ట్ ఈ రెండింటికి కనెక్షన్ ఇది ఏంటంటే మన ఇండియన్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్కి అబ్డామినల్ ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. అబ్డామినల్ ఒబిసిటీ ఉన్నప్పుడు, పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, షుగర్స్ అంత కంట్రోల్లో ఉండవు, బీపీ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటినీ దీన్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి కొవ్వు, రక్తం గడ్డగట్టే తత్వం పెరుగుతుంది. సో దీని వలన కొవ్వు రక్తనాళాల్లో పేరుకుపోయి రక్తం గడ్డగట్టి హార్ట్ అటాక్ రావడానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే 2 హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ రెండు ఒకటే. హార్ట్ స్ట్రోక్ అన్నా హార్ట్ అటాక్ అన్నా ఒకటే. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ అటాక్ లాగా. బ్రెయిన్లో సప్లై చేసే బ్లడ్ రక్తనాళాల్లో క్లాట్స్ ఉన్నప్పుడు దాన్ని హార్ట్ కి బ్రెయిన్ కి రిలేషన్ ఏంటి అంటే ఇప్పుడు మెకానిజం ఇస్ సేమ్. ఇప్పుడు హార్ట్లో బ్లడ్ క్లాట్ అయింది అంటే మోర్ ఆర్ లెస్ బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఇస్ ద సేమ్. రక్తం హార్ట్లో గడ్డగడితే హార్ట్ అటాక్, బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే ఇట్ ఈస్ బ్రెయిన్ స్ట్రోక్. మా భాషలో దాన్ని CV అంటాం. సో ఈ హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ ప్యారలల్లీ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం, అంటే కాళ్ళ రక్తనాళాల్లో కూడా క్లాట్స్ ఉండడానికి, అంటే రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఇవన్నీ అసోసియేటెడ్. ఇది ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాళ్ళలో బ్లడ్ సప్లై తగ్గి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఇవన్నిటికీ మోర్ ఆర్ లెస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ద సేమ్. స్మోకింగ్, కొలెస్ట్రాల్, టొబాకో, హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ షుగర్, ఒబిసిటీ అండ్ మెంటల్ స్ట్రెస్. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే ఇప్పుడు పేరెంట్స్లో కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, మదర్స్ బ్రదర్ కానివ్వండి, ఫాదర్ బ్రదర్ కానివ్వండి, వీళ్ళందరూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు. సో వీళ్ళలో హార్ట్ డిసీజ్ ఎవరికన్నా 55 years కంటే తక్కువ ఏజ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే, అంటే ఎస్పెషల్లీ హార్ట్ అటాక్స్ ఆర్ బ్రెయిన్ అటాక్స్, అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినట్లయితే వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో కూడా ఈ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో పీపుల్ విత్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఇంకా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు చెప్పిన ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ఫ్రీక్వెంట్గా మీ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ సంప్రదించి వాళ్ళు చెప్పిన టెస్ట్స్ చేయించుకుని స్క్రీనింగ్ చేయించుకున్నట్లయితే మనం దీని నుంచి ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సార్, చిన్నప్పుడు హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి కొంతమందికి సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళ హార్ట్ కూడా వీక్ ఉంటుందంటారా? సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉన్నది, అది టోటలీ డిఫరెంట్ సబ్సెట్. ఇప్పుడు మనము అడల్ట్స్లో
coronary artery disease is common. Coronary artery disease, heart failure, adults అంటే who are above 16. In general, above 30-35 వాళ్ళకి coronary artery disease, heart attacks, nothing but heart attacks, హార్ట్ ఫెయిల్యూర్స్, ఓకే, హార్ట్ పంపింగ్ తక్కువ ఉండడము, హార్ట్ బీటింగ్లో అబ్నార్మాలిటీ, ఎరిథ్మియాస్ అంటాం, బ్రాడీ ఎరిథ్మియాస్ కానీ టకీ ఎరిథ్మియాస్ అంటే గుండె హార్ట్ రేట్ తక్కువ అయిపోవడము, ఎక్కువ అయిపోవడం, వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే 30 పైన పడ్డ వాళ్ళకి. ఇప్పుడు చిన్న వయసులో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే దాన్ని మనం కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. సో ఇవి పిల్లల్లో అంటే కొంతమంది పుట్టుకతోనే వస్తాయి, కొన్నిసార్లు తెలియవు అసలు ప్రాబ్లం ఉన్నట్టు, హార్ట్లో హోల్స్ ఉన్నట్టు కూడా తెలియదు. దే ఆల్మోస్ట్ గ్రోయింగ్ టు అడల్ట్స్ 16, 20, 25 years వరకు వస్తారు. అండ్ తర్వాత దెన్ దే గెట్ టు నో దట్ హార్ట్లో హోల్స్ ఉన్నాయి అని. సో అలా కూడా చాలా పేషెంట్స్ చూస్తాం. ఏఎస్డి అంటాం. ఏఎస్డి ఈజ్ అ కామన్ డిసీజ్ విచ్ వి సీ ఇన్ అవర్ డే టు డే ఓపీడీ. ఏఎస్డి అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. హార్ట్లో 4 గదుల్లో ఒక గదికి ఇంకో గదికి ఉండే మధ్యలో ఉన్న వాల్లో హోల్ ఉన్నప్పుడు బ్లడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఎక్కువగా పోయి బ్లడ్ లంగ్స్లోనే రొటేట్ అవుతుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల లంగ్స్లో ప్రెషర్ పెరిగి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఏఎస్డి అన్నది కొన్నిసార్లు అడల్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి ఉందన్నది కూడా విషయం తెలియదు, అడల్ట్స్లో 25-30 years వచ్చే వరకు తెలియదు. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ, డెలివరీ ఈ టైంలో బయటపడుతుంది సిమ్టమ్స్ వల్ల. ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అంటే పాల్పిటేషన్స్ ఉండొచ్చు, అండ్ కొంచెం నడిస్తే ఆయాసము, ఇవన్నీ తక్కువ ఏజెస్లో అంటే 25-30 yearsలో ఆయాసం అంటే మనం హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు అనుకోం. సో ఇలాంటి వాళ్ళు కూడా సిమ్టమ్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఈసీజీ 2D ఎకో చేసుకున్నట్లయితే వాళ్ళకి మరి హార్ట్లో హోల్స్ ఏమైనా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అండ్ ఇంకా వేరే చాలా రకాల చిన్నపిల్లలు చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి విఎస్డి అంటాం, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, పీడీఏ అంటాము, పిటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్, ఇలా చాలా రకాల అంటే ఓవరాల్గా మనకి కామన్ వాడుక భాషలో హార్ట్లో హోల్ అన్నది కామన్గా అంటే. సో చాలా రకాల ఇవి ఉంటాయి. సో కొన్నిసార్లు పిల్లలు కాస్త నడవగానే బ్లూ కలర్ అయిపోతారు, సైనోసిస్ అంటారు మా భాషలో. సో కాస్త దూరం నడవగానే శరీరం అంతా బ్లూ కలర్ అయ్యి కాసేపు ఆగి కూర్చొని తర్వాత మళ్ళీ ఆడుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ పిల్లల్లో. అండ్ పాలు అంటే ఇన్ఫెంట్స్ 1-1.5 year కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లల్లో పాలు తాగేటప్పుడు కంటిన్యూస్గా పాలు తాగేటప్పుడు పై భాగంలో ఫోర్ హెడ్ భాగంలో చెమటలు పడతాయి. అండ్ కాసేపు తాగి ఆగిపోతారు, మళ్ళీ ఒక 5 minutes ఆగి మళ్ళీ. సో సక్ రెస్ట్ సక్ సైకిల్ అంటాం. సో అలా గ్యాప్ తీసుకోవడం ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏజ్తో పాటు ఎట్లయితే హైట్ వెయిట్ పెరగాలో అది పెరగకుండా కొంచెం తక్కువ వెయిట్ ఉంటారు, తక్కువ హైట్ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద దిస్ థింగ్, హార్ట్ ప్రాబ్లమ్ ఉందా అని చూసుకోవాలి. సో యూజువలీ దట్ పీడియాట్రిషియన్స్ డీల్, బట్ దీస్ ఆర్ ద కామన్ డిసీజెస్ విచ్ వి సీ. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ పిల్లల్లో, అండ్ పెద్దగా అయ్యాక ఇందాక చెప్పినట్లు మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని పెద్దలో చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.